ఓం మహాగణపతి నమ, ఓం సరస్వత్యై నమ, ఓం హైగ్రీవాయ నమ, ఓం మహామృత్యుంజయాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం అనంతాయ నమ, ఓం గోవిందాయ నమ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరి ఏది విన అవసరం రాదు, అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞం 18వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ముందుకు వెళ్దామా? వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూత మద్భావమాగత. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానయోగం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాడండి. జ్ఞానం అనేది ఒక తపస్సు లాంటిది. ఒక తపస్సులా చేసి జ్ఞాన సముపార్జన చేయాలి. శరీరానికి మురికంటితే మనం ఏం చేస్తామండి? నీటితో కడుక్కుని శుభ్రపరుచుకుంటాం. అలాగే మనసుకు మురికి పడితే జ్ఞాన తపస్సు చేసి ఆ మనసును ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పి కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడండి. అప్పుడు మనసు శరీరము రెండు కూడా పవిత్రం అవుతాయండి. మరి ఈ జ్ఞానం అనే తపస్సు చేయడానికి ముందు మనం ఏమి చేయాలి? ఇందులో మొట్టమొదటి 3 చెప్పారు కదండి. ఇందులో వీతరాగ భయక్రోధాహ, మమకారము, కోరికలు, భయము, క్రోధము విడిచిపెట్టాలి. ఇవి ఉంటే మనసు ఎప్పుడు చంచలంగా ఊగుతూ ఉంటుందండి. అంచేత వీటిని వదిలిపెట్టాలి. రెండో నిబంధన మన్మయాహ, అంటే నీ మనస్సును ఎల్లప్పుడూ నాయందే ఉంచాలి. అంటే నిరంతరం మనం ఏ పని చేస్తున్నా ఎప్పుడు ఎల్లవేళలా భగవంతుని ఎప్పుడు మన ధ్యాసలోనే ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి ఉయ్యాల్లో బిడ్డవాడిని జోకెట్టి పడుకోబెట్టి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుందండి. కానీ ఆ బిడ్డ ఏ అసౌక్యం చిన్నగా ఒక కేక పెట్టినా ఏడ్చినా వెంటనే అన్ని పనులు వదిలేసి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతుందండి తల్లి. అంటే ధ్యాస ఆ బిడ్డ మీద ఉంటుంది. ఆ విధంగానే మనం కూడా మన ధ్యాస ఎప్పుడు ఏ పని చేస్తున్నా భగవంతుని ఉండాలి. అది దీని అర్థం అండి. ఇక మూడవది మాం ఉపాశ్రితాహ, అంటే నన్నే ఆశ్రయించు. మొదటిది మమకారము, కోరికము, భయము, కోపము ఇవన్నీ విడిచిపెట్టమనండి. రెండోది నీ మనసును నాయందే లగ్నం చెయ్యి. తర్వాత నన్నే ఆశ్రయించు. ఇవన్నీ చేయాలంటే మనసు నిర్మలం అవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు ఈ విధంగా జీవిత ప్రక్రియలో ముందుకు వెళ్ళడానికి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం సముపార్జన చేసుకోవాలి. అందుకు శాస్త్రాధ్యయనం చేయాలి. తర్వాత గురువులను ఆశ్రయించాలి, సందేహాలు తీర్చుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతూ జ్ఞాన సముపార్జన చేస్తే భగవంతుని యొక్క తత్వం అర్థం అవుతుంది. దీనికి వేదాల్లో కూడా 2 మార్గాలు ఉన్నాయండి. సగుణోపాసన, నిర్గుణోపాసన. సగుణోపాసన అంటే మనం చేస్తున్నట్టుగా ఇళ్లలో విగ్రహాలు పెట్టుకుని దేవతల్ని రాముడుగానో, కృష్ణుడుగానో, ఆంజనేయ స్వామిగానో, అమ్మవారుగానో, లలితాదేవి ఇలాగా వివిధమైన విగ్రహాలను పెట్టుకుని మనం పూజలు చేస్తూ ఉంటామండి. కానీ ఈ సగుణోపాసన నుంచి తర్వాత నెమ్మదిగా తత్వం బోధపడిన తర్వాత మనం నిర్గుణోపాసన సైడ్కి వెళ్ళాలి. కొంతమంది నేరుగా నిర్గుణోపాసనకి వెళ్తారండి. అలాగే ఎవరైనా సగుణోపాసన చేసేవారు ఈశ్వరుని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నానని ఎవరైనా చెబితే అది అబద్ధము, కొంతవరకే సత్యము. ఇంకా పూర్తిగా భగవంతుని తత్వం గురించి తెలియలేదని మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే దేవతామూర్తులని ఇంట్లో అర్చనామూర్తులుగా పెట్టుకొని వాటికి షోడశోపాద పూజలు చేస్తూ వివిధ రకాలైన అలంకరణలు చేస్తూ వ్రతాలు అవి చేస్తూ ఎంతో ఆనందంగా పూజలు చేస్తున్నాను, కరుణా కటాక్షలు నా మీద ఉంటాయి అని నమ్మి ఇదే భగవంతుని నిజమైన తత్వం అని అనుకుంటున్నారండి. శాస్త్రం చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు. పైగా అర్చనామూర్తులకు చేసే అలంకారాల మీద, ఉత్సవాల మీద, విగ్రహాల యొక్క వైశిష్ట్యాల మీద, మహత్యాల మీద దృష్టి పెడుతున్నారు. శాస్త్రాలని చక్కగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే మరింత ముందుకు వెళ్ళి సగుణోపాసన నుంచి నిర్గుణోపాసనకి వెళ్తాడు. తన ఇంట్లో ఉన్న ఈ చిన్న చిన్న విగ్రహాలలో ఉన్న దేవుడు ఉన్నాడనే భావన నుంచి పోయి దేవుడు సర్వత్రా ఉన్నాడు. సగుణోపాసనలో తర్వాత ఘట్టం ఏమిటంటే మన ఇంట్లో ఉన్న పూజాగృహంలో ఉన్న చిన్న చిన్న దేవతామూర్తి ఎవరో కాదు, అంతటా నిండి ఉన్న పరమాత్మ స్వరూపుడు అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మే వివిధ రూపాలలో ఉన్నాడని మనం భ్రమపడి వివిధ రూపాలలో మనం కొలుస్తున్నాం, కానీ ఆయన ఒక్కడే అని తెలుసుకోవాలి. మన సౌకర్యార్థం మనం వివిధ రూపాల్లో పూజ చేస్తున్నాం అన్నమాట అండి. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు అనే భావన మనలో రావాలి. పరమాత్మ ఒకడు ఉన్నాడనే భావన మనలో కలగడానికి ముందు సగుణోపాసన ప్రతి వాడికి అవసరమే. మానవుడు కూడా, మనం కూడా చిన్నప్పుడు తల్లి చెయ్యి పట్టుకుని, తల్లి వేలు పట్టుకుని దగ్గర 4-5 ఒక 5-6 సంవత్సరాలు వచ్చే వరకు తిరుగుతూ ఉంటాడండి. తల్లి కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. కానీ పెద్దయి 25 ఏళ్ళు వచ్చినా కూడా తల్లి చేయి పట్టుకుని తిరుగుతారండి, ఎవరో తిరగరు. సర్వస్వతంత్రుడిగా తన జీవితాన్ని తాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయనైనా స్వతంత్రంగా తీసుకుంటాడు. అలాగే పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవడానికి సగుణోపాసన అవసరమే, కానీ అదే పరమార్థం కాదు. జీవితాంతం సగుణోపాసన చేస్తూ ఉంటే మనకు వయసు వచ్చిన మనలో చిన్నపిల్లాడి మనస్తత్వం పోనట్లే కదా. కాబట్టి ప్రతివాడు ఈ స్థితి నుండి బయటపడి విశ్వ చైతన్య స్వరూపుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అవ్యయుడు, నిర్గుణుడు, నిరాకారుడు అనేటువంటి భగవంతుని భగవతత్వాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అసలైన భగవత్ తత్వాన్ని తెలుసుకుంటాడు. తనకు పరమాత్మకు భేదమే లేదని తెలుసుకుంటాడు. తానే పరమాత్మ అనే స్థితికి వస్తాడు. ముందు తనలో ఉన్న గుణాలన్నీ పోగొట్టుకొని నిర్గుణుడు, నిరాకారుడు అనేటువంటి పరమాత్మలో ఐక్యం అవడానికి ప్రయత్నిస్తాడు. ఇదే సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన వైపు వెళ్ళటం, ఇదే మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి. మంచి పనులు చేసేటప్పుడు అండి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అప్పుడు నిరుత్సాహపడిపోకూడదు. మరి ఏం చేయాలి? భగవంతుని ఆశ్రయించాలి. ఇక్కడ ఏం చెప్పాడండి? మాం ఉపాశ్రితాహ. ఏం చెప్పాను? నన్నే ఆశ్రయించు. మనకు వచ్చిన కష్టాన్ని భగవంతునికి నివేదించి నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కమని మనం భగవంతుని ఆశ్రయించాలి. ఎలాగంటే దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరం మదనం చేసేటప్పుడు అండి మందర పర్వతాన్ని చిలుకుతుంటే ఆ మందర పర్వతం మునిగిపోతుందండి. అప్పుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి భగవంతుని ధ్యానిస్తే ఆయన కూర్మావతారాన్ని ఎత్తి ఆ పర్వతాన్ని అలా పైకి తేలి ఉండేటట్టుగా ఆయన ఆ కార్యాన్ని సఫలం చేయడానికి ఒక అవతారం ఎత్తాడనమాట. ఈ విధంగా ఎవరైనా సరే నిశ్చలంగా నిర్మలమైన మనస్సుతో ప్రార్థిస్తే ఆ విషయంలో తప్పకుండా భగవంతుడు మనకి ఆ కష్టం నుంచి గట్టెక్కించేలా సహాయం చేస్తాడు. ఒకవేళ మనం మర్చిపోయినా మనకు తెలియకుండానే ఆ అడ్డంకి తొలగిపోతుంది. పరమాత్ముడు ఉన్నాడని నమ్మి ఏ పని చేసినా మనకి గతంలోనే తక్కువేమి మనకు రాముంజంత నుండ మనకు అని రామదాసు ఆ రోజుల్లోనే ఎలుగెత్తి చాటండి.
అది విశ్వాసం. అటువంటి విశ్వాసంతో మీరు ప్రార్థించి భగవంతునికి నివేదించినప్పుడు తప్పకుండా అది సఫలీకృతం అవుతుందని చెప్పడం బట్టి జ్ఞానం సంపాదించుకుంటూ ఎలాగా మొత్తం ఎంత మనం చెప్పుకున్నామండి. అందుకే దీన్ని ఏమన్నా జ్ఞాన తపసాహ, జ్ఞానం అనేటువంటిది ఒక తపస్సులాగా సముపార్జించడానికి నిరంతరం కృషి చేయాలి. ఇక్కడ ఒక ఉత్తమ ప్రమాణాన్ని కూడా చెప్పాడు అనమాట ఆయన. పోత మద్భావ మా గతాహ అంటే పునీతుడు పవిత్రులవుతాడు. గతంలో బహవ అన్నాడు అంటే గతంలో ఎంతోమంది ఈ విధంగా పునీతులు పవిత్రులు అయ్యారు. అటువంటి వాడు నా స్వరూపాన్ని నా స్థితిని పొందుతాడని చెప్పారండి. ఈ ప్రకారంగా పరమాత్మను పొందిన వారు చాలామంది ఉన్నారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా సవివరంగా వివరించడం జరిగిందండి. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, పార్థ, ఏ మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో వారికి నేను ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తున్నాను. అందుకే మానవులు అందరూ నన్నే అనుసరిస్తూ నన్ను సేవిస్తున్నారు అని చెప్పాను. ఇక్కడ ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుందనే సూత్రాన్ని వివరించాడండి పరమాత్మ. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అనే సూక్తిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎవరికి ఎంత భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఉంటాయో తన వైపున దానిని బట్టే తన యొక్క అనుగ్రహం కూడా ఆధారపడి ఉంటుందని చెప్పాడండి. పరమాత్మ కల్పవృక్షం వంటి వారండి. వారి చెంతకు పోయి ఏది వాంఛించినా ఆయన ఇస్తారు. ఏ ప్రకారం కోరినా ఆ ప్రకారము ఫలితము కలుగుతుందండి. ఎవరికైనా ఉత్తమ ఫలితములు రాని ఎడల మోక్షము కానీ కలుగకపోయినా అది వారి తప్పే కానీ భగవానుడి తప్పు కాదు, గమనించగలరు. నదుల్లో కానీ సముద్రంలో ప్రయాణించేటప్పుడు తెరచాపని తెరిస్తేనే కానీ ప్రయాణం సుఖమయంగా సాగదండి. అలాగే భగవద్ అనుగ్రహం అనే గాలి సర్వస్త్ర వీచునను ప్రజలు తమ హృదయం అనే తెరచాపని అటువైపు తెరిచి ఉంచనే ఎడల భగవంతుని కరుణ కటాక్ష వీక్షణాలు వారి వైపు ప్రసరించండి. అర్థమైందా మీకు? ఆయన ఏం చెప్పాడు? శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత ఎవరికి వారు చేసే పనులు యందు ఉంటుందో దీన్ని మనం లౌకికంగా కూడా తెలుసుకుందామండి. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదవకుండా చక్కగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి సినిమాలు చూస్తూ సడన్గా ఇంకా పరీక్షలు ఒక నెల ఉందనగా ఆదరాబాద్గా ఏదో చదువుతూ ఆల్ టికెట్ రాగానే ప్యాడ్, ఆల్ టికెట్, కొత్త పెన్ను కొని దేవుడి దగ్గర పాదపద్మాలు పెట్టి పూజలు చేసి చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తే ఇక్కడ అర్థమైందా మీకు? శ్రద్ధ, భక్తి, ఏకాగ్రత తను చేయే పని మీద లేదని అర్థమవుతుంది. అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? అలాగే ఒక ఉద్యోగి కూడా తాను జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఏ పనికైతే తాను ఉద్యోగం చేస్తున్నాడో ఆ సీటుకి సంబంధించిన పనిని చక్కగా చేస్తూ మన్నలను పొందితే ప్రమోషన్లే వేస్తారు. అలా కాకుండా టైంకి రాకుండా వచ్చిన టీ తాగుతూ అలా టైం పాస్ చేస్తూ ఎవరికి సేవలు అందించకపోతే ప్రమోషన్స్ కాదండి, డిమోషన్స్, మెమోస్, ఒక్కోసారి ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు. వ్యాపారస్తులు కూడా తాము చేసే వ్యాపారం మీద శ్రద్ధ భక్తులు పెట్టి ఉత్తమమైన వస్తువులను అమ్ముతూ కస్టమర్లకి ఆనందాన్ని కలగచేయాలి. లేదంటే ఏదో ఒక రోజు దానికి ఫలం అనుభవించాల్సి రావచ్చు. అలాగే సాధకులు కూడా ఆధ్యాత్మికలో అడవిలోకి వెళ్ళిపోయి ఎక్కడో నిర్మలంగా ఉంటుందని
చాలా బాగా తపస్సు చేసుకోవచ్చు, భగవంతుని ధ్యానం చేసుకోవచ్చని వెళ్ళిపోయి సంసారాన్ని వీళ్ళందరినీ వదిలిపెట్టి కొంతకాలం ఎక్కడికో వెళ్తాడండి. అక్కడ ధ్యానం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ నా భార్య ఏం చేస్తుందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు సరిగ్గా చదువుతున్నారో లేదో, అదేమైపోతుంది ఇదేమైపోతుంది, మానసికంగా మనసంతా ఎక్కడ ఉంటుందండి, బాడీ ప్రజెంట్ బట్ మనసు అక్కడ లేదండి. అంటే హార్డ్వేర్ ఈజ్ దేర్ బట్ సాఫ్ట్వేర్ మిస్డ్. అర్థమైందా మీకు? ఇది కూడా సత్ఫలమైన ఫలితాలని ఇవ్వదు. అలాగే పరిణితి చెందన మానవులు అందరూ కూడా తెలిసి తెలియక అందరూ కూడా ఒక రకంగా మోక్షాన్ని కోరుకుంటున్నారు. పరిణితి చెందని మానవులు తమ కష్టాలు తమ దుఃఖాలు పోయి తమ సుఖంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తుంటే, పరిణితి చెందిన మానవులు ఈ జనన మరణ ఈ చక్రం నుంచి బయటపడి తమకు మోక్షాన్ని కలిగించమని ప్రార్థిస్తూ ఉంటారండి. ఏమి కోరినా భగవంతుడు ఆ రూపంలో మనకు కరుణిస్తాడని మనం చెప్పుకున్నాం. అయితే మనం కోరిన కోరిక ధర్మబద్ధమై ఉండాలి. అప్పుడే భగవంతుడు ఆ కోరికని తీరుస్తాడు. యథా మాం ప్రబధ్యంతే తాం సదైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ కోరికలు కోరుతారో వారిని ఆయా విధముగా తృప్తిపరుస్తాను అంటాండి. ఇక్కడ భజామ్యం అంటే భజన చేస్తానని కాదు, ఆ విధంగా వారిని తృప్తిపరుస్తాను అని అర్థం అండి. ఇలా మానవుల కోరికలు తీస్తుంటే కొన్నాళ్ళకి వాడికి విరక్తి చెంది ఈ ప్రాపంచిక విషయాల నుండి బయటపడి మోక్షం పొందుతాడేమోనని భగవంతుడి ఆశ అండి. అర్థమైందండి? రైట్. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః.